అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దేవుడికి పూజ చేసి దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటారు. కానీ దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే అసలేం జరుగుతుంది అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడికి మనం పూజ చేస్తున్నప్పుడు పెట్టే ప్రసాదం అలానే ఉంచేస్తాం. కాసేపటి తర్వాత లేదా 1 గంట లేదా 2 గంటలు పోయాక చాలామంది కొద్దిమందికి పంచుతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టి అందరూ కూడా తింటూ ఉంటారు. అయితే ఈ ప్రసాదాన్ని ఒక్కోసారి చీమలు తింటూ ఉంటాయి. మరి అలా తినడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు, అదేవిధంగా పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి, ఎలాంటి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు, ప్రసాదం మనం ఎందుకు తినాలి, అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. ఎగమన శాస్త్రాల్లో వెళ్తే హృదయానికి సంతోషాన్ని కలిగించేదాన్ని ప్రసాదం అని అంటారు. మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసుని ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణని పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలానే అన్నదానం మహా గొప్పది అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అందుకే ప్రసాదాన్ని ఆలయంలో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదం తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. సాధారణంగా ఆలయంలో అన్నంతో పాటు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతం అవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే భక్తికి శక్తికి త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ పడవేయరాదు. ఎవరైనా ఇచ్చినా కూడా మనసు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలను మనం తినకూడదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను కూడా శుభ్రంగా ఉంచుతారు. ముందుగా దేవుడికి నివేదించిన తర్వాతే తాము తినడం అనేది చాలామందికి అలవాటు. తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి కూడా కృష్ణార్పణమంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినడం లేదా తాగడం చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక ఒక కారణం ఉంది. అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే కోరిక ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం. అందుకే ఎక్కడ సమయానుభావం లేకుండా జాగ్రత్త పడతాం. పండ్లు మొదలైనవి పూర్తిగా పండినవి, పుచ్చులు లేనివి, కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం తర్వాత దీన్ని తింటాం. పరిశుభ్రత లేని వాటిని, పాడైపోయిన పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా పండనివి, ఉడకనివి, నిల్వ ఉన్నవి, ఎంగిల్ చేసినవి, పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు. అలాంటివి అసలు పెట్టకూడదు. పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్థాలు మనసుకు ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు సాత్విక పదార్థాలు మాత్రమే ఉపయోగిస్తాం. దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలు ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది. అలా మనం పోషకాలు ఉన్న పదార్థాలు, సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం. దేవుడికి నైవేద్యం సమర్పించడంతో మన మనసులో భక్తి ప్రవృత్తుల్లో నెలకొనడమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక శుభ్రంగా, శాంతంగా ఉంటాం. సహజంగా కొంతమంది తిరుపతి వెళ్ళి వచ్చామని, శబరిమల వెళ్ళి వచ్చామని ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినమని చెప్తారు. అది చాలా తప్పు. ప్రసాదం ఎవరిచ్చినా తీసుకోవాలి. అసలు గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారు? కేవలం అది భక్తితో మరి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది. మనకు ఎక్కడ లేని అద్భుత విషయం ఈ ప్రసాద వితరణలో కనిపిస్తుంది. అదేదో నైవేద్యం పెట్టి మనం తినడానికి కాదు,
అనే విషయం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ భౌతిక ఆహారం తీసుకునే స్తోమత అందరికీ ఉండదు కదా. డబ్బులు ఉన్నవారు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరే తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరు ముందుకు రారు కదా. అదే దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటి మొదలైన ప్రసాదాలు వాటిల్లో ఐరన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పీచు పదార్థం, సోడియం, పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊర్లోని జనాలందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ళ ఉద్దేశం. పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎంత చేస్తే అంత ఫలితం దక్కుతుంది. అదే నదీ ప్రాంతంలో జపం చేస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది. దేవతా ప్రదేశాల్లో మనం పూజ చేస్తే అంటే జపం చేస్తే, శివ సన్నిధిలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం దక్కుతుంది. పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం ప్రార్థిస్తుంది. అదేవిధంగా రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు పోతాయి. అలాగే నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం పోతుంది. గడ్డి మీద కూర్చొని చేస్తే కీర్తినాశనం వంటివి జరుగుతాయి. అసలు పూజ గది తూర్పు ముఖంలో ఉండాలి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. కాబట్టి పూజ గది తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉండాలని అంటారు. కాబట్టి దక్షిణ ముఖంగా ఉండకూడదు అని మన పెద్దలు అంటుంటారు. వినాయక విగ్రహం తొండం ఇంట్లో పూజించే వినాయక విగ్రహానికి వైపు తిరిగి ఉండాలి. స్కూలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే వినాయక విగ్రహానికి మాత్రం కుడివైపుకు తిరిగి ఉండాలి. అదేవిధంగా వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చుని ఉన్న వినాయకుడిని పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది. కాబట్టి దేవుడికి పూజ చేసిన వెంటనే మనం ప్రసాదాన్ని అందరం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఏదైనా కొంత ప్రసాదం అక్కడ ఉండిపోతే కొంతమంది అలానే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి. అలా చీమలు తింటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నప్పుడు చీమల ప్రసాదాన్ని తినేస్తే కనుక మన ఇంట్లో ఉన్న ఆ దరిద్ర బాధలన్నీ పోవడంతో పాటు అప్పులు తీరిపోతాయి, కష్టాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని అక్కడ చీమలు తినాలని కాకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడికి పెట్టిన మిగిలిన ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్య, ఇబ్బందులు అన్నీ తొలగిపోవడంతో పాటు అప్పుల బాధలన్నీ పోతాయి. మరి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదండి, అంతా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.